అమ్మా నువ్వు సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయి, సృష్టిశక్తి నువ్వే, స్థితిశక్తి నువ్వే, ప్రళయశక్తి నువ్వే అంటే లక్ష్మీదేవి అంగీకరించి పలకలా. కాబట్టి ఆ ఉన్న ఒక్క తల్లియే అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. అన్ని రూపాలు పొంది ఆ తల్లి లోకాన్నంతటినీ పరిపాలన చేస్తూ ఉంటుంది. అలా పరిపాలన చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి భగవతి కామాక్షి అన్న పేరుతో ఆ ఏకాంబరేశ్వర క్షేత్రంలో కామకోష్టమునందు ఇప్పటికీ వెలిసి లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి? కాత్యాయనియే కామాక్షి అన్న పేరుతో అక్కడ రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది, లోకాన్నంతటినీ అనుగ్రహిస్తోంది తల్లి. ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి, వచ్చేటప్పుడు దుర్గమ్మకి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది. తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి. అందుకే ఎవరు కామాక్షి అంటే కామాక్షియే సృష్టిశక్తి, కామాక్షియే స్థితిశక్తి, కామాక్షియే లయశక్తి, పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత. అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ, ఆ కనకదుర్గయే కామాక్షి, ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లో అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని, ఆమెయే కామాక్షి. అందుకే మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ, దుర్గమ్మకి కానీ, లలితాపరాభట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు. తత్వతః ఈ రూపాలన్నీ ఒకే రకమైనటువంటి శక్తితో ఉంటాయి. అవి మీరు ఏది కావాలని కోరుకున్నా ఇవ్వగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి. మీరు ఏ కోరిక కోరకపోయినా ఆవిడ పాదములు పట్టుకున్నంత మాత్రం చేత అనుగ్రహించి కాపాడడం ఆమె యొక్క లక్షణం. రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు శివానందలహరి అని రచన చేశారు. కానీ అమ్మవారి గురించి రాసినప్పుడు మాత్రం అమ్మవారి పేరు చెప్పలేదు. శివానందలహరి అన్నట్లుగానే ఏదో అంబానందలహరి అటువంటి పేరు వాడలా, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అందము. అంటే అందము అన్ని వేళలా క్షేమకరము కాదు, అందము శాశ్వతముగా ఉండిపోయేది కాదు. ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా 6 వికారములు పొందుతాడు. పుట్టినది, ఉన్నది, భవతి. అసలు పుట్టినది బతికి ఉండాలి కదా. మృత శిశువు పుట్టిందనుకోండి, ఉపయోగం ఏముంది? పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది, పెరిగినది, తరిగినది, తరిగినది, మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఈ లోకంలో ఏ ప్రాణి వస్తుందో ఆ ప్రాణి తదనంతర కాలంలో శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. మర్త్యలోకంలో పుట్టి ఈ శాశ్వతంతో నేను ఉండిపోతాను అంటే ఒక్కనాటికి సంభవం కాదు.